రబీలో ఆరుతడి పంటగా అధిక విస్తీర్ణంలో సాగవుతుంది మొక్కజొన్న. మొక్కజొన్నను రబీలో అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు విత్తుకొని సాగు చేస్తారు. అదే మాగాణుల్లో అయితే డిసెంబర్ ఆఖరు వరకు, కోస్తా ఆంధ్రలో జనవరి వరకు విత్తుకొని సాగు చేస్తారు. మొక్కజొన్న పైరుకు కలుపు ప్రధాన సమస్యగా ఉంటుంది. కలుపు పుట్టక మునుపు, అలాగే కలుపు పుట్టాక వాడేందుకు ప్రత్యేక కలుపు మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిని విచక్షణతో వాడుకోవాలి. అన్ని సమగ్ర పద్ధతుల్లో భాగంగా సిఫార్సు చేసిన మందును సిఫార్సు చేసిన మోతాదులో వాడుకోవాలి. మొక్కజొన్నలో వాడదగ్గ కలుపు రసాయనాల గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని కలుపు యాజమాన్య విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ అంజయ్య ద్వారా తెలుసుకుందాం. రాష్ట్ర రైతాంగము ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో కలుపు సమస్య ఒకటి. ముఖ్యంగా పంట వేసిన తర్వాత, అదేవిధంగా కలుపు మొలిసిన తర్వాత వాడే కలుపు మందుల వివరాలని మనం ప్రస్తుతం చూద్దాం. పంట వేసిన తర్వాత అంటే విత్తిన 48 గంటలలోపు వాడే కలుపు మందుల్ని ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్స్ అంటాము. మనం మొక్కజొన్నలో తీసుకున్నట్టయితే ఈ అట్రజిన్ కలుపు మందు విత్తిన 48 గంటలలోపు ఎకరానికి 1 కిలో వరకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే సమర్థవంతంగా కలుపు నివారణ అనేది జరుగుతూ ఉంది. అట్రజిన్తో పాటు మరొక కలుపు మందు డయూరాన్, అది కనుక వాడుకున్నట్టయితే 400 గ్రాములు ఎకరానికి సరిపోతుంది. వీటితో పాటు మరొక కలుపు మందు ఈ మధ్యకాలంలో ప్రాచుర్యం పొందింది, పైరాక్సోసల్ఫాన్. ఎకరాకు 60 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఈ కలుపు మందులు ప్రీ ఎమర్జెన్సీగా మనకు పనిచేస్తాయి. మనకు పోస్ట్ ఎమర్జెన్స్ కలుపు మందులను కనుక చూసుకున్నట్టయితే 2,4-D మిథైల్ ఎమైన్ అనే కలుపు మందు కానీ, లేదా 2,4-D సోడియం సాల్ట్, అదేవిధంగా 2,4-D ఈథైల్ ఎస్టర్. ఈ కలుపు మందులు వెడల్పాటి ఆకుగల గడ్డి జాతులను నిర్మూలించడానికి ఉపయోగపడతాయి. 2,4-D మిథైల్ ఎమైన్ కనుక వాడుకున్నట్టయితే మనం 400 గ్రాములు, అదేవిధంగా 2,4-D సోడియం సాల్ట్ని కనుక వాడుకున్నట్టయితే 500 గ్రాములు, అదేవిధంగా 2,4-D ఈథైల్ ఎస్టర్ని వాడుకున్నట్టయితే 1 లీటర్ మనము 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. వెడల్పాటి గడ్డితో పాటు అదేవిధంగా ఏకవార్షిక గడ్డి మరియు తుంగ, ఇలాంటి సమస్య అనేది తుంగ సమస్య చాలా ఉంటుంది. కాబట్టి ఈ తుంగను నిర్మూలించుకోవడానికి ఈ మధ్యకాలంలో వచ్చిన మందు హాలోసల్ఫ్యూరాన్ 36 గ్రాములు 1 ఎకరానికి సరిపోతుంది. ఇది మార్కెట్లో సెంప్రా అనే వ్యాపార నామంతో అందుబాటులో ఉంది. అదేవిధంగా ఈ మధ్యలో ప్రాచుర్యం పొందిన మరికొన్ని కలుపు మందులు తీసుకున్నట్టయితే టెంబోట్రయాన్ 115 మిల్లీలీటర్లు 1 ఎకరానికి సరిపోతుంది. అదేవిధంగా టోప్రామిజోన్ వెడల్పాటి ఆకులు మరియు అన్నింటికి సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది 30 గ్రాములు సరిపోతుంది. కాంబినేషన్లో వచ్చిన కలుపు మందులను చూసుకున్నట్టయితే మీసోట్రయాన్ మరియు అట్రజిన్ అనే కాంబినేషన్లో కలుపు మందు రావడం జరిగింది. ఇది క్యాలరీస్ ఎక్స్ట్రా అనే వ్యాపార నామంతో అందుబాటులో ఉంది. ఇది కనుక మనం వాడుకున్నట్టయితే 1.4 లీటర్లు ఎకరానికి సరిపోతుంది. ఈ కలుపు మందుల్ని వాడేటప్పుడు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు: ప్రీ ఎమర్జెన్స్ కలుపు మందులు వాడినప్పుడు నేలలో తేమ ఉండాలి. పిచికారీ చేసేటప్పుడు గాలి వేగం కూడా చూసుకోవాలి. పిచికారీ చేస్తున్న వ్యక్తి అనగా రైతు వెనక్కి నడుస్తూ పిచికారీ చేయబడిన మందును తొక్కకుండా వెనక్కి నడుస్తూ పిచికారీ చేసుకోవాలి. ఈ గాలి వేగం ఎక్కువగా ఉన్నప్పుడు మందుల్ని పిచికారీ చేయకపోవడం మంచిది. ఈ మధ్యకాలంలో జీరో టిల్లేజ్ మొక్కజొన్న సాగు ప్రాచుర్యం పొందింది. వరి తర్వాత మొక్కజొన్న విత్తనం జరుగుతుంది కాబట్టి ఆ వరి యొక్క దుబ్బులు, నీళ్ళు ఇచ్చిన వెంటనే వరి యొక్క దుబ్బులు మొలకెత్తడం జరుగుతూ ఉంది. వీటిని నిర్మూలించడానికి పారాక్వాట్ అనే కలుపు మందును మనము విత్తిన తర్వాత స్ప్రే చేసుకున్నట్టయితే ఈ జీరో టిల్లేజ్ మొక్కజొన్నలో
వరి దుబ్బులు మొలకెత్తకుండా ఉపయోగపడుతుంది. మొదటి 45 రోజుల వరకు అత్యంత కీలకమైన దశ కాబట్టి కలుపు నివారణకి ఆ దశలో మనం సమర్థవంతంగా కలుపు నివారణ చర్యలు చేపట్టాలి. 40 రోజుల తర్వాత కూడా కలుపు ఉంది అనుకుంటే సాళ్ళ మధ్యలోనే, ఎలాంటి అంతర పంటలు లేనప్పుడు సాళ్ళ మధ్యలో ఉండే కలుపు నివారణకు కూడా పారాక్వాట్ జాగ్రత్తగా డోమ్ పెట్టి జాగ్రత్తగా సాళ్ళ మధ్యలోనే గాలి వేగం తక్కువగా ఉన్నప్పుడు ఈ పారాక్వాట్ను కనుక స్ప్రే చేసుకుంటే కలుపు నివారణ అనేది చేపట్టవచ్చు. కానీ పంటపై పడితే పంట నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలని మనవి. ఈ పెసర, మినుము ఇట్లాంటి అంతర పంటలు ఉన్నప్పుడు అట్రజిన్ అనేది వాడకూడదు. ఓన్లీ పెండిమిథాలిన్ పంటల సరళిలో మొక్కజొన్న తర్వాత ఇతర పప్పుదినుసు పంటలు కనుక వేసుకోదలుచుకున్నట్టయితే అట్రజిన్ యొక్క అవశేషాలు అంటాం మనం, రెసిడ్యుయల్ ఎఫెక్ట్ అనేటివి ఉంటుంది కాబట్టి అట్రజిన్ వాడిన తర్వాత వాటి యొక్క ప్రభావం వీటి పంటలపై ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా తెలుసుకొని పంటల సరళిలో ఎన్ని రోజుల తర్వాత లేదా ఏ పంట వేసుకుంటే మంచిది అనే శాస్త్రవేత్తల సలహాల ప్రకారం చేసుకుంటే పంటలో కలుపు నివారణ సమర్థవంతంగా కలుపు నివారణే కాకుండా మంచి దిగుబడి లేదంటే ఆశించిన దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది.